ఓ కథ రాసిన తర్వాత అది 60% తెరపైకి వచ్చిందంటే సూపర్ హిట్ అంటారు. కానీ 'పెద్ది' విషయంలో దర్శకుడు బుచ్చిబాబు 200% తెరపై తీసుకొచ్చారు. దీంట్లో రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని చూస్తారన్నారు ఛాయాగ్రాహకుడు రత్నవేలు. రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా సినిమా బుచ్చిబాబు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ కథనాయిక, వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఈ సినిమా జూన్ 4న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ విలేకరుల సమావేశంలో రత్నవేలు పంచుకున్నారు. ఈ పెద్ది కథను బుచ్చిబాబు చాలా ఆసక్తికరంగా రాసుకున్నారు. ఇది 1980ల నేపథ్యంలో విజయనగరంలో జరిగే కథ. కానీ ఇప్పుడు ప్రాంతం చాలా మోడర్న్‌గా మారిపోయింది. అందుకే ప్రేక్షకులు ఒకప్పటి విజయనగరానికి తీసుకెళ్లి అందంగా కథ చెప్పడం కోసం మేము చాలా పకడ్బందీగా పనిచేశాం. 40 ఏళ్ల క్రితం నాటి ఫోటోల్ని రిఫరెన్స్‌గా తీసుకొని క్లాక్ టవర్, వీధులు, షుగర్ ఫ్యాక్టరీ ఇలా ఒక్కో అంశాన్ని చక్కగా వరల్డ్ బిల్డింగ్ చేస్తూ వెళ్ళాం. అక్కడి ప్రజలు వారి జీవనశైలి ప్రతిదీ సహజంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. 4 దశాబ్దాల క్రితం విజయనగర ప్రజలు ఒక కలర్‌ను అనుభూతి చెంది ఉంటారు. అలాంటి అనుభూతిని తిరిగి పరిచయం చేసేందుకు ప్రేక్షకులు తొలి సన్నివేశం నుంచి చివరి వరకు కనెక్ట్ అయ్యేలా ఒక మూడ్ క్రియేట్ చేశాం. ఖచ్చితంగా విజువల్ అందరిని ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో నాకు సవాలుగా అనిపించింది క్రికెట్ మ్యాచ్. ముఖ్యంగా దీంట్లో వచ్చే సెకండ్ క్రికెట్ మ్యాచ్ చాలా కీలకంగా నిలుస్తుంది. ఇది కేవలం మ్యాచ్ మాత్రమే కాదు, కథలోని పెద్ద మలుపు. అందుకే దాన్ని రాత్రిపూట షూట్ చేద్దామని దర్శకుడు బుచ్చిబాబుకు సూచించాను. ఆ సీక్వెన్స్ చిత్రీకరణ పూర్తయ్యాక రామ్ చరణ్ నైట్ మ్యాచ్ ఆలోచన అద్భుతంగా ఉంది. దీంతో సినిమా మరో స్థాయికి వెళ్ళిందని మెచ్చుకున్నారు. నాకది చాలా ఆనందంగా అనిపించింది. ఈ ఎపిసోడ్‌ను తెరపై చూస్తున్నప్పుడు ఇది కేవలం క్రికెట్ మ్యాచ్‌లా అనిపించదు. 2 జట్ల యుద్ధంలా అనిపిస్తుంది. అలాగే ఇందులోని కుస్తీ పోటీలు నాకు మరో సవాల్‌గా నిలిచాయి. ఆ కుస్తీ సీక్వెన్స్ కోసం రామ్ చరణ్ తన బాడీలోని ప్రతి మజిల్స్ పై చాలా వర్క్ చేశాడు. నిజమైన పైల్వాన్‌లా కనిపించాడు. ముఖ్యంగా దీంట్లో ఆయనపై హనుమంతుడు రిఫరెన్స్ వచ్చే ఓ సీన్స్, దాని కోసం మేము ప్రత్యేకమైన లైటింగ్ డిజైన్ చేశాం. దాన్ని థియేటర్‌లో చూస్తున్నప్పుడు రోమాంచితంగా అనిపిస్తుంది. రామ్ చరణ్ ఓ హనుమంతుడి అనుభూతి చెందుతారు. ఈ సినిమాలో రామ్ చరణ్ నటుడిగా మరో స్థాయికి వెళ్లారు. ఈ పాత్ర కోసం ఆయన తనని తాను మార్చుకున్న తీరు నిజంగా అద్భుతం. బుచ్చిబాబు ఎడిటింగ్‌లో ఈ సినిమా చూసినప్పుడల్లా రామ్ చరణ్‌కి జాతీయ అవార్డు, రత్నవేలుకు జాతీయ అవార్డు అని చెప్పాడు. మాకది చాలా ఆనందంగా అనిపించింది. ఈ చిత్ర క్లైమాక్స్ ప్రేక్షకులకు కన్నుల పండుగ ఉంటుంది. విజువల్స్ గ్రాండ్‌గా ఉంటాయి. చాలా భావోద్వేగభరితంగా అనిపిస్తుంది. ఖచ్చితమైన చివరి 30 నిమిషాలు సినిమా అందరిని కదిలిస్తుంది. ఇందులో వచ్చే ఢిల్లీ ఎపిసోడ్ నాకు చాలా ఫేవరెట్. దాన్ని లైటింగ్ లేకుండా షూట్ చేశాం. దానికోసమే దాదాపు 17 ఏళ్ల తర్వాత మళ్ళీ ఫిల్మ్ నెగెటివ్‌ని ఉపయోగించాను. ప్రేక్షకులకు ఓ రియల్ ఫీల్‌ని అందించడం కోసం అలా ఫిల్మ్ నెగెటివ్ వాడాం అని రత్నవేలు పేర్కొన్నారు.